అటు గోదావరి గట్టు ఇటు కృష్ణా ఆయకట్టు రాజకీయ రచ్చతో వేడెక్కింది. చలో మేడిగడ్డ పేరుతో బీఆర్ఎస్ బస్సెనక బస్సు కడితే అందుకు కౌంటర్ గా కాంగ్రెస్ చలో పాలమూరు అంటూ బండెనక బండి కట్టింది. నీళ్ల పేరుతో జరిగిన జల దోపిడీ అంటూ హస్తం అగ్గి మీద గుగ్గిలమవుతుంటే తమతోనే తెలంగాణ కోటి రతనాల మాగాణ అయిందంటూ కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టింది. నువ్వాదరి నేనీదరి కాంగ్రెస్ కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతుంటే బీఆర్ఎస్ గోదారమ్మ వైపు దౌడు తీస్తోంది. తెలంగాణ రాజకీయమంతా నీళ్లు నిజాల చుట్టే చక్కర్లు కొడుతోంది. కృష్ణా జిల్లాలతో మొదలైన నీళ్ల పంచాయతీ ఇప్పుడు గోదావరి గట్టుదాకా వచ్చింది. ఇప్పటికే నీటిపారుదలపై అసెంబ్లీలో కాంగ్రెస్ సర్కార్ శ్వేతపత్రం రిలీజ్ చేసింది. అది శ్వేతపత్రం కాదు, అబద్దాల పత్రం అంటూ బీఆర్ఎస్ తిప్పికొట్టింది. తర్వాత మేడిగడ్డకు వెళ్లి కుంగిన పిల్లర్లను పరిశీలించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చింది. ఇలా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నీళ్ల పంచాయతీ మీద చిన్నపాటి యుద్ధమే కొనసాగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీగా ఆపరేషన్ ప్రాజెక్టును చేపట్టాయి. మేడిగడ్డ టూర్ లక్ష్యం బీఆర్ఎస్ నేతల మాటల్లో కాళేశ్వరం తెలంగాణకు గుదిబండన్న ప్రచారాన్ని తిప్పికొట్టడం, రైతు ప్రయోజనం మరిచి రాజకీయ ప్రయోజనానికే కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని నిరూపించడం, పిల్లర్లు కుంగితే రిపేరు చేసే వీలున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పడం, మేడిగడ్డే కాదు అన్ని ప్రాజెక్టుల్ని సందర్శించి బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని వివరించడం, కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞం జరిగిన తీరును ప్రెజెంట్ చేయడం, మేడిగడ్డ కొట్టుకుపోయేలా చేసేందుకు కుట్ర జరుగుతోందని చెప్పడం, ఈ 6 అంశాలే లక్ష్యంగా బీఆర్ఎస్ మేడిగడ్డ టూర్ను ముందుగా చేపట్టింది. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లను కూడా పరిశీలించి అసలు వాస్తవాలేంటో ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తామంటున్నారు బీఆర్ఎస్ నేతలు. 40 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే కాళేశ్వరాన్ని ఇవాళ అందులో ఒక బరాజ్ 1.6 కిలోమీటర్ లెంత్ ఉన్న బరాజ్ ఏదైతే మేడిగడ్డ అనుందో దానిలో 85 పిల్లర్లుంటే అందులో ఒక పిల్లర్కు ప్రమాదం జరిగితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్నే ఒక విఫల ప్రాజెక్టుగా చూపెట్టే దుష్ట ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నదో దాని విషయంలో ఈ ప్రభుత్వానికి బాధ్యత మర్చిపోయినారో ఆ బాధ్యతను గుర్తు చేయడానికి, మర్చిపోయిన బాధ్యతను గుర్తు చేయడంతో పాటుగా రానున్న ఎండాకాలంలో తర్వాత రాబోయే కాలంలో కూడా నీళ్లను కనుక పంప్ చేయకపోతే, నీళ్లను కనుక లిఫ్ట్ చేయకపోతే వృధాగా కిందికి గోదావరి నుంచి సముద్రంలోకి పోతున్న నీళ్లను తెలంగాణకు మళ్ళొకసారి చూపెట్టడం, దాంతోపాటు ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా రిపేర్ చేయకుండా మేడిగడ్డను చూపెట్టి మొత్తంగా ప్రాజెక్టే విఫల ప్రయత్నంగా చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నదో దానిలో భాగమే ఈరోజు మొదటి అడుగు మా పర్యటన. ప్రాజెక్టులపై కాంగ్రెస్ ఆరోపణలకు సమాధానమివ్వనున్న బీఆర్ఎస్ అసలు నిజాల్ని ప్రజల ముందు పెట్టేందుకే మేడిగడ్డ టూర్ లక్ష్యమని బీఆర్ఎస్ చెబుతోంది. తమ వెంట ఇరిగేషన్ నిపుణులను తీసుకెళ్లింది. 7 బస్సుల్లో 150 మంది నేతలు మేడిగడ్డకు వెళ్లారు. ఇలా గులాబీ దండు గోదావరి వైపు మళ్లితే కాంగ్రెస్ కృష్ణా వైపు అడుగులు వేసింది. కాంగ్రెస్ పాలమూరు టూర్ లక్ష్యమేంటో కాంగ్రెస్ నేతల మాటల్లో చెప్పాలంటే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరుకు అన్యాయం చేశారని చెప్పడం, 2015లో పనులు ప్రారంభించిన పాలమూరు ప్రాజెక్టుని పూర్తి చేయకపోవడం, కృష్ణా జిల్లాల వాటాలో తెలంగాణకు బీఆర్ఎస్ చేసిన అన్యాయాన్ని వివరించడం, ప్రాజెక్టుల పేరుతో బీఆర్ఎస్ జలదోపిడీ ఎలా చేసిందో ప్రజల్లోకి తీసుకెళ్లడం, ఈ 4 అంశాలే ప్రధాన ఫోకస్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కౌంటర్ టూర్ ప్లాన్ చేసింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పర్యటనలో ఉమ్మడి రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. అసలు మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం, నేను అనుకుంటా కేసీఆర్ మేడిగడ్డని బొందలగడ్డ అన్నాడు. మరి ఆ బొందలగడ్డకి ఎందుకు వీళ్ళందరూ ఏదో పెళ్లికి పోతున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇవాళ మేము మేడిగడ్డకి రమ్మంటే రాలేదు. ఇంతకుముందు ఎన్నిసార్లు చెప్పినా నేను రన్ అయినా చూద్దాం ప్రాజెక్టులని మొత్తుకొని చచ్చి నేను ఇంతవరకు వస్తే స్వాగతం పలుకుతాము. ఇంతకు మేడిగడ్డ మేడి పండు చందమే అంటూ కాంగ్రెస్ వాదిస్తోంది. మేడిగడ్డే కాదు అన్నారం, సుందిళ్ల కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాయని మంత్రుల బృందం స్పష్టం చేస్తోంది. కాళేశ్వరం తెలంగాణకు గుదిబండగా మారబోతోందని, ఇదే విషయం కాగ్ రిపోర్టు కూడా వెల్లడించిందని, ప్రస్తుతం కాళేశ్వరం నేషనల్ డ్యామ్ సేఫ్టీ ఆధీనంలో ఉంచామని, వారి రిపోర్ట్ ఆధారంగానే కాళేశ్వరం భవితవ్యమేంటో తేలుతుందంటున్నారు కాంగ్రెస్ పెద్దలు.
మరోవైపు ఇదంతా తమ మీద కక్షతో కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారమని బీఆర్ఎస్ గట్టిగా వాదిస్తూ వస్తోంది. మేడిగడ్డ కొట్టుకుపోలేదని కేవలం 3 పిల్లర్లు కుంగినంత మాత్రాన కాళేశ్వరం ప్రాజెక్టుపైనే నిందలు వేయడం సరికాదని చెబుతోంది. 3 పిల్లర్లను మరమ్మతులు చేయడం మానేసి కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని మండిపడుతోంది. కాళేశ్వరం అంటే ఒక్క బ్యారేజ్ మాత్రమే కాదని, కాళేశ్వరంపై ప్రజలకు వాస్తవాలు చెప్పడానికే చెలో మేడిగడ్డరి నేతలంటున్నారు. కుంగిన బ్యారేజ్ కు మరమ్మతులు చేసి నీటిని ఎత్తిపోయాలన్నది బీఆర్ఎస్ ప్రధాన డిమాండ్. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు సరైన ఆలోచన కాదని సెంట్రల్ వాటర్ కమిషనే చెప్పిందని ఎంతో మంది నిపుణులు వివిధ సంస్థలతో చర్చించి నివేదికలు తీసుకున్న తర్వాతే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారన్నది బీఆర్ఎస్ వాదన. ఒక మంత్రిగా బాధ్యతాయుతంగా మాట్లాడు. ఇవాళ ఇదేదో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం కాదు ఇది. ఇది కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసి రాసిన లేఖ ఇది. ఈ రకంగా ఇవాళ స్పష్టంగా అక్కడ నీళ్లు లేవని చెప్పి, ఒకవైపు వైల్డ్ లైఫ్, ఇంకొక వైపు నీళ్లు లేవు, ఇంకొక వైపు మహారాష్ట్ర ఒప్పుకోలేదు. మీరు 7 ఏళ్ళు సమయం వృధా చేసిన మీలాగా చేతగాని దద్దమ్మల్లాగా ఉద్యమంలో నుంచి వచ్చిన మేము కాలయాపన చేయదలుచుకోలేము. మేము మీలాగా తెలంగాణ ప్రజలను గోసపెట్టదలుచుకోలేదు. అందుకే కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్కి ఇచ్చిండు. సంవత్సరంలోగా రిపోర్టు తెప్పించి 4 ఏళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి దాని ఫలాలను తెలంగాణ జాతికి అందించిన నాయకుడు కేసీఆర్. సో ఇది బీఆర్ఎస్ వాదన. ఇటు కాంగ్రెస్ కూడా ఇంతే ఘాటుగా, ఇంతే స్పష్టంగా కాళేశ్వరంపై ప్రెజెంటేషన్ ఇచ్చింది. అసెంబ్లీలోనూ శ్వేతపత్రం విడుదల చేస్తే ప్రాజెక్టు అంచనాలను ఎలా పెంచింది, కాంగ్రెస్ హయాంలో జరిగిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంచనా వ్యయమేంటి, తర్వాత కేసీఆర్ ప్రభుత్వం దాని డిజైన్ ఎలా మార్చింది, ఎందుకు మార్చింది అన్న విషయాలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలోనూ పూసగుచ్చారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ ప్రకారం తుమ్ముడిహెట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లి వచ్చేలా కాంగ్రెస్ హయాంలో డిజైన్ రూపుదిద్దుకుంటే, రివర్స్ టెండర్లతో ఎక్కడో ఉన్న మేడిగడ్డకు డిజైన్ మార్చి అక్కడి నుంచి అన్నారం, అక్కడి నుంచి సుందిళ్ల, అక్కడి నుంచి ఎల్లంపల్లికి సాగదీసి కమిషన్ల కోసం అడ్డగోలుగా కాళేశ్వరం నిర్మించారన్నది కాంగ్రెస్ ప్రధాన వాదన. కానీ కాంగ్రెస్ రూపొందించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును అప్పటి సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి తప్పుపట్టిందని, అందుకే డిజైన్ మార్చాల్సి వచ్చిందన్నది బీఆర్ఎస్ సైడ్ వర్షన్. మరి ఈ నీళ్లాపనిందల పంచాయతీలో ఎవరిది వాస్తవం? ఇప్పుడిదే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న బిగ్ న్యూస్, బిగ్ డిబేట్. కాళేశ్వరం తెలంగాణ సమాజానికి గుదిబండ అంటుంది కాంగ్రెస్. కానే కాదు, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని చిన్న సమస్యను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తూ రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రయత్నం అంటూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తో వివరించే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. మరి ఎవరి ప్రెజెంటేషన్ లో పవర్ ఉంది? అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తూ ప్రాజెక్టు రీడిజైన్ నుంచి ప్రాజెక్టు కాస్ట్ వరకు ప్రతి అంశాన్ని కాంగ్రెస్ తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా బీఆర్ఎస్ పై ఆరోపణల వర్షం కుప్పించింది. ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మేడిగడ్డ సాక్షిగా జరిగిందిది అని కాంగ్రెస్ చేసిన ఆరోపణలన్నిటికీ సమాధానం ఇస్తూ వచ్చింది. ముందుగా మేడిగడ్డ కుంగుబాటుపై కాంగ్రెస్ ఏమంది, దానికి బీఆర్ఎస్ ఏమంటుందో చూస్తే, Sir, for whatever reasons, okay, one barrage has, pier foundation has sunk. Annaram barrage lo cracks and leaks applied. Ekko blocks lo idi atlane undi unte, say rebuilding cost to saha, the project becomes completely inoperational or less operational for a period of time. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 93,000 కోట్ల రూపాయలు గోదావరి పాలైనవి. ఇంకా ఆ ప్రాజెక్టు ఉపయోగపడే అవకాశమే లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక ప్రతినిధి బృందం గోరంతలు కొండంతలు చేసి రాష్ట్ర ప్రజలకు ఏదో జరిగిపోయింది అని తప్పుడు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది. తెలంగాణకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ను త్వరితగతిన పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్ చేసి, రెనోవేట్ చేసి, రీస్టోర్ చేసినట్లయితే నీటి నిల్వ చేసుకోవచ్చు, తిరిగి రైతాంగానికి సాగునీరు అందించవచ్చు అనేదే మా అభిప్రాయం. ఇక రీడిజైన్ పై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బీఆర్ఎస్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. 38,000 కోట్లతో 16,40,000 ఎకరాల కొత్త ఆయకట్టు ఇవ్వడానికి ప్రాణహిత చేవెళ్ల ఒప్పుకోవడం జరిగింది.
కట్టాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి కాలువలు తవ్వడం జరిగింది. ఆ బ్యారేజ్ విషయంలో, ఆ హైట్ విషయంలో మహారాష్ట్రలో జరగబోయే కొద్దిపాటి ముంపుకి ఆ ప్రభుత్వంతో అక్కడున్న ప్రజలతో చర్చలు జరుగుతున్న సందర్భంగా ప్రభుత్వం మారింది. ప్రభుత్వం మారి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అదే ప్రాజెక్టు నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయినారు. అకస్మాత్తుగా ఆ ప్లాన్ మొత్తం మార్చేసి, మరి ఆ లొకేషన్ ప్రాజెక్ట్ కూడా మార్చేసి, మేడిగడ్డ దగ్గర మరి ప్రాజెక్టు యొక్క లొకేషన్ మార్చేయడం జరిగింది. వైల్డ్ లైఫ్ లో ప్రాజెక్ట్ కట్టాలి అంటే అనుమతులు దశాబ్దాల తరబడి అయినా రావు. సుప్రీంకోర్టు యొక్క జడ్జిమెంట్ చాలా క్లియర్ గా ఉన్నది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్న సమయంలోనే ప్రభుత్వం మారిందని, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం టోటల్ ప్రాజెక్టు డిజైన్ నే మార్చేసి కాళేశ్వరంను తెరపైకు తెచ్చిందని ఆరోపిస్తుంటే, అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలను సెంట్రల్ వాటర్ కమిషన్ లేఖను దృష్టిలో పెట్టుకుని రీడిజైన్ చేసినట్లు మాజీ మంత్రి కడియం శ్రీహరి వివరించారు. సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన లేఖ ఇంతకుముందు నేను మీకు చెప్పాను. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అవసరాలకు తగినంత నీటి లభ్యత లేదు, తుమ్మిడిహట్టి వద్ద లేదు అని మనకు ఫిబ్రవరి 2015 కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడిహట్టి వద్ద లేదు, భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి లభ్యత విషయంలో సమీక్ష జరపాలని చెప్పి మార్చి 2015లో మనకు చాలా స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మన గవర్నమెంట్కు లేఖ వచ్చింది. ఇవన్నీ పరిశీలనలోకి తీసుకొనే సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన నివేదికలను, తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యతను, మహారాష్ట్ర ప్రభుత్వంతోనే ఉన్న వివాదాలను, చేప్రాల్ అభయారణ్యం యొక్క పరిస్థితిని, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అవసరాలకు తగినంత నీటి లభ్యత లేదు, తుమ్మిడిహట్టి వద్ద లేదు అని మనకు ఫిబ్రవరి 2015 కేంద్ర జలవనరుల సంఘం చెప్పింది. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అవసరాలకు తగినంత నీటి లభ్యత తుమ్మిడిహట్టి వద్ద లేదు, భవిష్యత్తులో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి నీటి లభ్యత విషయంలో సమీక్ష జరపాలని చెప్పి మార్చి 2015లో మనకు చాలా స్పష్టంగా సెంట్రల్ వాటర్ కమిషన్ నుంచి మన గవర్నమెంట్కు లేఖ వచ్చింది. ప్రాజెక్ట్ అంచనాలు ఎందుకు పెరిగాయని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే, స్వతంత్ర భారతదేశంలో ఏ ప్రాజెక్టుకైనా అంచనాలు ముందుగా అనుకున్న వాటికంటే 1000% పెరిగిన విషయాన్ని తన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించింది బీఆర్ఎస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,500 కోట్లతో డిజైన్ చేసి 16,40,000 ఎకరాలకి కొత్త ఆయకట్టుకి నీళ్ళందించే ప్రపోజల్ తయారు చేయడం జరిగింది. 38,500 crores. వీరి ప్రభుత్వం వచ్చి గతంలో జరిగిన విషయాలని మరి పక్కన పెట్టి కొన్ని వేల కోట్ల పనులని ఇగ్నోర్ చేసి అదే ప్రాజెక్ట్ని కాస్ట్ని 38,500 కోట్ల నుంచి 81,000 కోట్లకి పెంచింది. వాళ్ళ ప్రాజెక్ట్ రిపోర్టు 81,911 రూపాయలకి సెంట్రల్ వాటర్ కమిషన్ మరి డిపిఆర్ అప్రూవ్ చేయడం జరిగింది. చాలా పనులు మిగిలిన్నాయి. ఇంకా 50,000 కోట్ల పనులు మిగిలిండి 94,000 కోట్లు ఆల్రెడీ ఖర్చు అయిపోయి మరి ఆ ప్రాజెక్టు అసలు పూర్తి కావడానికి ఇంకా చాలా టైం పట్టేటట్టుంది. కెనాల్స్, టన్నెల్స్, లిఫ్ట్ సిస్టమ్, రిజర్వాయర్లు, డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ద్వారా గతంలో ప్రతిపాదించిన 16 లక్షల ఎకరాలకు బదులుగా 19.63 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వడం, ఎస్ఆర్ఎస్పి, నిజాం సాగర్, సింగూరు, వరద కాల్వ, చెరువులు, చెక్ డ్యాంల కింద 18,82,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టు స్థిరీకరణ ద్వారా మొత్తము 38,45,000 ఎకరాలకు సాగునీరు అందించే విధంగా 2 ప్రధాన విభాగాలుగా ప్రాజెక్టును రీడిజైన్ చేయడం జరిగింది. దీనిపైన నిర్ణయం తీసుకోవడానికంటే ముందు ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ క్యాబినెట్ సబ్ కమిటీ విస్తృతంగా పర్యటించి అందరి యొక్క నిపుణుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని, ఇంజనీర్ల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకొని వాళ్ళు ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగింది.
కాగ్ రిపోర్టుపై, కొత్తగా ప్రాజెక్టు నిర్మాణంపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ వివరణ ఇచ్చుకుంటూ వచ్చింది. షాక్ అయ్యే విషయాలు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సిఏజీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సిఏజీ రిపోర్ట్ హ్యాస్ ఎ గ్రేట్ శాంక్టిటీ. తప్పనిసరిగా మా ప్రభుత్వం ఆ విజిలెన్స్ రిపోర్ట్పై, ఎన్డీఎస్ఏ రిపోర్ట్పై, సిఏజీ రిపోర్ట్పై కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము ఈ సభకు హామీ ఇస్తున్నాం. ఈ బ్యారేజు ఆనాటి ముఖ్యమంత్రి గారు జూన్ 19వ తారీఖు 2019న ఇనాగ్రేట్ చేస్తే ఆ తర్వాత 4 ఏళ్ల పాటు నో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ జరిగిందని విజిలెన్స్ రిపోర్ట్లో ఉంది. నెక్స్ట్, అదేవిధంగా రకరకాల విషయంలో మరి ఈ బ్యారేజెస్ విషయంలో చాలా లోపాలు జరిగాయి, నిర్లక్ష్యం జరిగింది, దానివల్లనే ఈ డ్యామేజ్ జరిగిందని ఆ విజిలెన్స్ రిపోర్ట్లో కూడా ఉంది. 52,000 కోట్ల రూపాయల మేరకు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే విధంగా అంచనాలు సవరించింది అని చెప్పి కాగ్ చెప్పింది. ఆనాడు ప్రభుత్వంలో, ఆనాడు కూడా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదే. ఇవాళ కాగ్ గురించి మాట్లాడుతున్నారు. గతంలో కాగ్ చెప్పిన మాట పెడచెవిన పెట్టిన మీరు, కాగు బైబిల్ కాదు, ఖురాన్ కాదు, భగవద్గీత కాదు అని చెప్పి ఆనాడు తప్పించుకున్న ప్రబుద్ధులు మీరు ఇవాళ కాగ్ రిపోర్టు గురించి మాట్లాడుతున్నారు. కొత్త ఆయకట్టుపైన కాంగ్రెస్ అసెంబ్లీలో చేసిన ఆరోపణలకు బీఆర్ఎస్ సమాధానం ఇచ్చింది. 10 ఏళ్లలో 48.74 లక్షల ఎకరాలకు నీరందించామని, ఇవి ప్రభుత్వ నీటిపారుదల శాఖ వివరాలని వివరించింది బీఆర్ఎస్. 2023 వరకు 10 సంవత్సరాల్లో ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఖర్చు 1.81 లక్ష కోట్లు. గతంలో 54,000 కోట్లతో 57 లక్షల ఎకరాలు ఆయకట్టు వస్తే ఈ 10 ఏళ్లలో 1.81 లక్షల కోట్ల ఖర్చుతో కొత్త ఆయకట్టు వచ్చింది 15 లక్షల ఎకరాలు. అంటే ఈ 10 ఏళ్ళలో వీళ్ళు ఖర్చు పెట్టిన సొమ్ముకి ఒక్కో ఎకరానికి కొత్త ఆయకట్టుకు వచ్చిన ఖర్చు మరి 11 లక్షల రూపాయలని చెప్పి నేను మనం చేస్తున్నాను. 17.21 లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టు సృష్టిస్తామని చెప్పి పోయిన బడ్జెట్ బుక్లో చెప్పారు. వాస్తవంగా సృష్టించాక అధ్యక్ష 17.21 lakh ఎకర్స్ కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ మరి క్రియేట్ చేస్తామని చెప్పి వాస్తవంగా ఎంత క్రియేట్ చేసిండ్రు? 500 ఎకరాలకి అధ్యక్ష. మనము వ్యవసాయ రంగానికి, నీటి రంగానికి ఇచ్చిన ప్రాధాన్యత వల్ల, పెట్టిన పెట్టుబడుల వల్ల ఏ రకంగా ఆయకట్టు పెరిగిందో చూడండి. మేజర్ ఇరిగేషన్ కింద 14,46,000 ఎకరాలు, మీడియం ఇరిగేషన్ కింద 59,000 ఎకరాలు, మైనర్ ఇరిగేషన్ కింద 60,000 ఎకరాలు, టీఎస్ఐడీస్ కింద 1.58 lakh ఎకర్స్. మొత్తం న్యూ ఆయకట్టు వచ్చి 17,24,000 ఎకరాలు. స్టెబిలైజేషన్ వచ్చి దాదాపు 31,50,000 ఎకరాలు వచ్చింది. టోటల్ న్యూ ఆయకట్టు క్రియేటెడ్ అండ్ స్టెబిలైజ్డ్ ఫ్రమ్ 2014 to 2023, అంటే డ్యూరింగ్ కేసీఆర్ రిజీమ్, కేసీఆర్ పీరియడ్, కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో 48,74,000 ఎకరాలకు మనం సాగునీరు అందించాం. మేడిగడ్డ సాక్షిగా జరుగుతున్న నీటి యుద్ధంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ ప్రెజెంటేషన్లు జరుగుతున్నాయి. మరి ఎవరి వాదనలో వాస్తవం ఎంత అన్నదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.